మొట్టమొదటిగా వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ పర్వతాలు కదలొచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, తర్వాత నా కృప నిన్ను పర్వతాలు కదిలినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. బైబుల్లో చూసినప్పుడు అసలు పర్వతాలు, వరదలు, లేకపోతే ఇంకోటి ఏమన్నాడు, మెట్టలు, ఇవన్నీ మనిషి జీవితంలోకి అన్వయింపు చేస్తున్నాడు దేవుడు. వేటిని? పర్వతాలు, తర్వాత మెట్టలు, తర్వాత సముద్రాలు, ఇవన్నీ మనిషి జీవితంలోకి అప్లై చేస్తున్నాడు. యాక్చువల్ గా ఇవి కదిలినట్టుగా మనకి కనపడవు, కదలవు. మన జీవితానికి ఎందుకు చేస్తున్నాడంటే కొన్నిసార్లు మన మీదకి వచ్చే సమస్యలు అంత ఎత్తుగా కనపడదు. ఎంత ఎంత పర్వతాలలాగా కనపడుతుంది, మెట్టల్లాగా కనపడుతుంది, వరదలాగా. వరద అంటే ఏంటి? వరద అంటే ఏంటి? సడన్ గా వచ్చేది, అనుకోకుండా, తెలియకుండా. సునామీ అని అన్నాం కదా, అనుకోకుండా వచ్చేది. దాన్ని ఏమన్నాము? వరద. ఎంతో మోతాదులో వచ్చిందో ఎవరికి. అలాగే కష్టాలు కూడా కొన్నిసార్లు అనుకోని రీతిగా అప్పటికప్పుడే వచ్చేస్తాయి. ఆమేన్. అనుకోని రీతిగా, తెలియనటువంటి రీతిగా ఈ కష్టాలు కానీ, ఈ ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ ఒక్కసారి వచ్చేస్తాయి. అయితే దేవుడు ఎందుకు వాటితో పోలుస్తూ ఉన్నాడంటే ఈ లోకంలో వాటిలో పెద్దగా ఉన్నటువంటి వాటి అన్నిటినీ మానవుని జీవితంలో తీసుకొస్తాడు. ఒకవేళ ఈ కదిలినా కదలొచ్చు. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 12 verses 26. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసాడు కానీ ఇప్పుడు ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా ఆకాశాన్ని కూడా నేను కదిలింప చేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నువ్వు మాత్రం కదల్చబడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీషు బైబుల్లో చక్కని మాట అన్నాడు. ఐజియా, మళ్ళొకసారి చదవండి. ఐజియా చాప్టర్ 54 verses 10. 54 verses 10. ఐజియా. Though the mountains be shaken and the hills be removed, yet my unfailing love for you will not be shaken. Will not be shaken. Will not be shaken. ఎన్ని కదలవచ్చు, పర్వతాలు కదిలిపోవచ్చు, గుట్టలు మెట్టలు తత్తగిల్లిపోవచ్చు, కానీ నా కృప మాత్రం ఏమన్నాడు? నా కృప మాత్రం ఇది కదలంది, కదలకుండా ఏమై ఉంది? నీతో ఉండడానికి ఇష్టపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉండటానికి అది ఇష్టపడుతుంది. ఏది? ఆయన కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి యావత్తు కదులుతుంది, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కదులుతుంది, కానీ దేవుడు నిన్నంటున్నాడు, నువ్వు ఆయన కలిగి ఉంటే, నువ్వు ఆయనతో ఉంటే, ఆయన నీకు ఆశ్రయంగా, ఆయన నీకు దుర్గముగా నువ్వు చేర్చుకుంటే, నువ్వు ఇష్టపడితే, ఆయన అంటున్న మాట, ఇవన్నీ కదిలినా నువ్వు మాత్రము కదలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరం దేవుడు మొట్టమొదటిగా ఒక చక్కని ఆదర్శపాయంగా నీ జీవితానికి నా కృప నీతో ఉంటుంది అని చెబుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఏమంటున్నాడు? నా కృప నీతో. ఆయన కృప నీతో ఉన్నప్పుడు కొండలు వచ్చినా, మెట్టలు వచ్చినా, పర్వతాలు వచ్చినా నిన్నేం చేయలేవు, ఏం చేయలేవు. ఎందుకు? ఆయన కృప అంటే ఆయన సమస్తాన్ని సృష్టించగలిగిన వాడు, సమస్తాన్ని కాపాడగలిగిన వాడు, సమస్తాన్ని నడిపించగలిగిన వాడు. భూమిని కూడా ఏం చేయగలిగాడు? కదిలింపు చేశాడు. ఆకాశాన్ని కూడా కదిలింపు చేశాడు. అలాంటి శక్తి కలిగిన వాడు నీకు తోడై ఉంటానంటున్నాడు.
ఆయన నువ్వు చేర్చుకుంటావా? నువ్వు నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు కావాలంటే నువ్వు నాకు కావాలి. ఈ 2007వ సంవత్సరం అంతా నువ్వు కాపాడావు. 2008వ సంవత్సరంలో నువ్వు మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఒక నూతన సంవత్సరం దయా కిరీటాన్ని మాకు అనుగ్రహించావు. ఈ దయా కిరీటాన్ని బట్టి మేము నడుస్తూ ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు అవన్నీ మా మీదకి రాబోతుంది. తెలియదు నీకు ఏ రోజు ఏమి రాబోతుందో. వరదన్నాను కదా, వరద తెలిసిందా? తెలియదు. మొన్న 28వ తారీఖు జనార్దన్ రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు, ఏ జనార్దన్ రెడ్డి? పి జనార్దన్ రెడ్డి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా 3 రోజులు ఆయన ఈ కొత్త సంవత్సరంలోకి రావాల్సిన ఆయన 3 రోజులు ముందుగానే ఏమైపోయాడు? ఇది చూసే అవకాశం లేకుండా పోయింది. ఈ నూతన సంవత్సరం ఏమి లేదు, మీరు అటు చూడబాకండి, ఏమున్నది అక్కడ. ఈ నూతన సంవత్సరాన్ని చూసే యోగ్యత పాత్రులుగా చేశాడు పరమ తండ్రి. ఆయన అంటున్నాడు, ఒకవేళ పర్వతాలు కదిలినా, మెట్టలతో కదిలినా నా కృప నిన్ను విడిచిపోతుంది. అలాంటి సమస్యలు నీ మీదకు రావచ్చు, అలాంటి నిందలు నీ మీదకు రావచ్చు, అలాంటి అవమానాలు నీ మీదకు రావచ్చు, అలాంటి వరద లాంటి సమస్యలు నీ మీదకు రావచ్చు. అయినా ప్రభు అంటున్నాడు, నేను నా కృప నీతోనూ ఉంచుతాను. అయితే నువ్వు అయ్యా నువ్వు నాకు కావాలి అని నువ్వు ఆశపడి ఆయన అంటున్నాడు, నన్ను ఎవరు చేర్చుకుంటారు? ఆయన చెయ్యిని చాపి ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తూ, నేను నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చాను, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచూ ఉన్నా. ఆయన లోపలికి వెళ్ళడు చెప్పకుండా, నువ్వు చేర్చుకుంటేనే వస్తాను. మనం కూడా చాలాసార్లు మన దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి తలుపు తడతా ఉంటారు, లేకపోతే అరుస్తూ ఉంటారు. మనం నిద్రపోతున్నాం అనుకో, ఇవి కూడా ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతారు. అదే లేచి తలుపు తీసి రండి అని అంటే రండి అంటే వస్తారు. మరి ఎవరైనా అప్పుడే అదే తలుపు తీరిపోతే అక్కడే ఉంటారు. చూసి చూసి ఏం చేస్తారు? ఈరోజు ప్రభు కూడా నీ దగ్గర ఈ 2008వ సంవత్సరం మొట్టమొదటి దినం, మొట్టమొదటి సమయం ప్రభు నీ దగ్గర తలుపు తడుతున్నాడు. ఏమని తలుపు తడుతున్నాడంటే, ఇదిగో నా కృప నీతో ఉంచాలని నేను నీ దగ్గరికి వచ్చాను, నా కృప నీతో ఉంచాలని నేను నీ దగ్గరికి వచ్చాను, నా కృప నీకు కావాలని అంటే నువ్వు తలుపు తెరు, నేను నీతో ఉంటాను, నేను నీతో ఉంటాను, నీవు నాతో ఉంటావు. ఇద్దరం మనం కలిసి ఉన్నప్పుడు నా నెమ్మది మీకు ఉంటుంది, నా సమాధానం మీకు ఉంటుంది, నా శాంతి మీకు ఉంటుంది, నా తోడు మీకు ఉంటుంది, నా నీడ మీకు ఉంటుంది. ఎలాంటి దానికి నువ్వు భయపడవలసిన పని లేదు. ఒక రాత్రి అమ్మగారు చెబుతూ ఒక మాట చెప్పారు. ఒక రాత్రి అంతా పోరాడుతూ ఉన్నాడు. ఆ చివరి సమయంలో ఆయన మాట వినటానికి నీ పేరు ఏంటి అని అడిగాడు. ఎవరు అడిగారు? దేవుడు అడిగారు, నీ పేరు ఏంటి? తెలుసా? అయినా కూడా నీ పేరు ఏంటి అని అడిగాడు. తెలియదని కాదు, అయినా అడిగాడు. అప్పుడు అంటున్నాడు, నా పేరు యాకోబు అని అన్నాడు. ఆమేన్. ఈ రాత్రి నువ్వు కూడా ఒకవేళ ఈ చెప్పిన వాక్యాలు ఇవన్నీ ఎప్పుడో తెలుసు మాకు అని నీకు అనిపించవచ్చు, అయితే అట్లా అనిపించేసింది. కానీ నువ్వు నిజంగా నాకు కావాలి రాత్రి కాలం యేసు ప్రభు, నా హృదయానికి కావాలి యేసు ప్రభు, నా జీవితానికి కావాలి యేసు ప్రభు, నా హృదయంలో ఆయన ఉంటే, ఆయన నడిపిస్తే నాకు నెమ్మది ఉంటుంది అని నీ తీర్మానం నీ అంతరంగంలో చేసుకుని ఉంటే, యాకోబుని అప్పుడే ఆ రాత్రి ఆ తెల్లవారుజామున ఆయనతో ఒక మాట అన్నాడు, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు. యాకోబు అంటే మోసగాడు. యాకోబు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఏమన్నాడు? ఇశ్రాయేలు. ముందు ఆయనకి అన్ని వాక్యాలు తెలుసు. దేవునితో ఉన్నాడు, వాళ్ళ అమ్మ దేవునితో ఉన్నది, వాళ్ళ నాన్న దేవునితో ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య దేవునితో ఉన్నాడు, ఈయన దేవునిలో ఉన్నవాడు. తెలియని వాడు కాదు, మీలాగా నాలాగా మనందరిలాగా దేవునిలో ఉన్నవాడు. అయితే రాత్రి కాలం వ్యక్తిగతంగా పర్సనల్ గా ఆయన తన జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. 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 ఈ రోజు నువ్వు కూడా
ప్రభువా నువ్వు నాకు కావాలి. ఐ వాంట్ యు జీసస్, ప్లీజ్ యు లీడ్ మై లైఫ్. నా కుటుంబాన్ని నువ్వు నడుపు, నా బిడ్డలను నువ్వు నడిపించు, నా భర్తను నువ్వు నడిపించు, నా భార్యను నువ్వు నడిపించు. నీతో ఉంటాం ప్రభువా. నీవున్న మా ధోనిలోకి నిన్ను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రాత్రికి రాత్రే తన జీవితంలో మరలా తెల్లవారి వరకు ఏమైపోయాడు ఆయన? యాకోబు నుంచి ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మారాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట, గెరాసీను ప్రాంతంలో దయ్యం పట్టి కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నాడు, తాగుతున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, సమాధుల్లో తిరుగుతున్నాడు, అర్ధరాత్రి అనేది తెలియకుండా తిరుగుతున్నాడు. అలాంటి ఆ మనిషి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. ఒక మాట అన్నాడు, సైతానా మనలో నుండి నువ్వు ఆమేన్ ఆమేన్. వెంటనే ఆయన సంఖ్యలన్నీ తెంచబడి ఆ వస్త్రాలు లేని అతను చక్కని వస్త్రాలు ధరించుకున్నాడు. శుభ్రంగా లేని అతను శుభ్రం అయ్యాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మీతోనే నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ నీకు అనిపించవచ్చు, రోజు వాక్యం వింటున్నాను కదా, ఇదే కొత్త వాక్యం కాదు అని అనిపించవచ్చు. కానీ అతను కూడా ఎన్నోసార్లు అలా వినుంటాడు. ఒకరోజు దేవుని మాటకు లోబడ్డాడు, నూతన జీవితం వచ్చింది. ఆమేన్. సమరయ స్త్రీ కూడా పోరాడింది 5గురితో. నిందల్లో, అపనిందల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నెమ్మది లేని జీవితంలో ప్రభు దగ్గర దర్శించాడు. ప్రభు దర్శించినప్పుడు ఒక మాట, ఆయన మాట విన్నది. తన జీవితం ఏమయ్యన్నది? మారిపోయింది. ఒక్క మాట. ఆ మార్పు లోకమంతా తిరిగింది. ఇదిగో నేను నా పాపములు ఎరిగిన వాణ్ణి నేను చూసి, అతడే మెస్సయ్య, అతడే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? పర్వతాలను కదిలించిన, మెట్టలు కదిలించిన, నా కృప నిన్ను విడిచిపోదన్న యేసు మాట నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఆయన ఇప్పుడే నీ హృదయంలోకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ఎందరు అంగీకరింతురో, తన నామమందు విశ్వాసం నుంచి తన ఎందరు అంగీకరింతురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బెంచ్ కొద్దిగా ఈ రాత్రి కాలం దేవుడు ప్రత్యేకమైన సమయం. ఈ రాత్రి కాలం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఇచ్చాడు. అది నీకు ఇష్టమైంది. దేవుడు తను కోరుకున్నటువంటి సమయం ఇది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి కాలం యాకోబు అని నీ నిజ స్థితిని ఒప్పుకుని, నువ్వు నాకు కావాలి ప్రభువా అని నువ్వంటే, ఇదిగో ఈ రాత్రి కాలం నీ కొరకు కృపా పెట్టుకున్నాడు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి తీర్మానం చేసుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.